అధికారంలోకి రావాలంటే యాగాలు చేయాలా? గతంలో కేసీఆర్, వైఎస్ జగన్ చేసిన యాగాలే వారిని అధికారంలోకి తీసుకొచ్చాయా? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును కూడా యాగాలు ఆకర్షించాయా? ఎప్పుడు యాగాలు చేయని చంద్రబాబు కూడా యాగం చేయడానికి కారణమేంటి? ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే యాగం చేస్తున్నారా? వాచ్ దిస్ స్టోరీ. నమ్మకాలు, విశ్వాసాల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యాగాలు, రాజకీయ యోగాలపై చర్చ జరుగుతుంది. నాయకుల గాలి కూడా అటే వీస్తుంది. తాజాగా చంద్రబాబు చండీ యాగం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనరల్ గా ఏపీ మాజీ సీఎం చంద్రబాబులో దైవభక్తి తక్కువే, అలాగని పూర్తిగా లేదని కాదు. ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్లి ఇష్టదేవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ఇచ్చేవారు. అలాగే పూజా కార్యక్రమాల్లో సతీ సమేతంగా పాల్గొనేవారు. పెద్ద ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కూడా పూజలు చేసేవారు. కానీ యాగాలు, హోమాలు చేసిన సందర్భాలు లేవు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యాగాలకు పెట్టింది పేరు. ఆయన చాలా సార్లు యజ్ఞయాగాలు నిర్వహించారు. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆయన యాగం చేశారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో 3 రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించారు. నర్తనకాళి అవతారంలో ఉన్న రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఏపీలో మరో 3 లేదా 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ లాగే ఇప్పుడు చంద్రబాబు కూడా యాగాలు చేస్తుండడం హాట్ టాపిక్ అయింది. దేవుడిపై భక్తితోనే ఆయన ఇది చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నా దీని వెనక ఎన్నికల ఎత్తుగడ ఉందని ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో ఓ వర్గం ఓట్లను రాబట్టేందుకే ఈ వ్యూహం రచించారని అంటున్నాయి. అంతేకాదు, భక్తిభావం ఉన్న నేతల పట్ల ఓటర్లు సానుకూల దృష్టితో ఉంటారని, ఆ ఉద్దేశంతో కూడా చంద్రబాబు ఇలాంటివి చేస్తున్నారని అంటున్నారు. కారణం ఏమైతేనే ఉండవల్లిలో మాత్రం వేద మంత్రోచ్చరణలు 3 రోజులు మారుమోగాయి. ఆ ప్రాంతం భక్తిభావంతో నిండిపోయింది. ఏడు 700 మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం. గ్రహాల అనుకూలతలకు, భయభీతి పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి చండీ యాగం చేస్తారు. ఇలా ఎన్నో రకాలుగా తమకు కలిసి రావడానికి ఈ యాగం చేస్తారు. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు ఈ యజ్ఞ యాగాలు ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబు ఈ యాగం చేయటం రాజకీయంగా ఆసక్తిని రేపుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికలకు ముందు కొడంగల్లోని తన నివాసంలో 3 రోజుల పాటు చండీ యాగం నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆయన ఈ యాగంలో పాల్గొన్నారు. ఇక కొద్ది నెలల క్రితం ఏపీ సీఎం జగన్ కూడా 6 రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించారు. ఏపీలో ఎప్పుడు కని విని ఎరుగని అతిపెద్ద ధార్మిక మహాయజ్ఞం చేశారు. ఏపీలో అంతకు ముందెన్నడూ చేయని అతిపెద్ద కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ నిర్వహించింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఈ మహాయజ్ఞం నిర్వహించారు. విజయవాడ దుర్గమ్మ పాదాల చెంత గలగలా పారే కృష్ణమ్మ తీరంలో రాజశ్యామల మహాయాగ క్రతువు జరిగింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మహాయజ్ఞం నిర్వహించారు. 4 ఆగమ శాస్త్రాలకు ప్రతీకగా 4 యాగశాలల్లో 108 హోమగుండాలు ఏర్పాటు చేసి 550 మంది ఋత్వికులతో నిర్వహించిన ఈ యాగం అప్పట్లో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. చంద్రబాబు ఎప్పుడూ యాగాలు, హోమాలు ప్రత్యేకంగా తన కోసం చేసినట్లుగా లేదు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేకంగా హోమాలు చేయిస్తున్నారు. అలాగే యాగాలను నిర్వహించారు. ఇందులో శతచండీ పారాయణ, ఏకోత్తర వృద్ధి చండీ యాగం, సుదర్శన నరసింహ హోమంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రాజ్యప్రాప్తిని కలిగించాలని, ఆయన విజయానికి ఎదురు లేకుండా ఉండాలనే ఆశయంతోనే నిర్వహిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో జైలుకు వెళ్లడం ఇదే మొదటిసారి. అంతేకాదు, ఏకంగా ఆయన 52 రోజుల పాటు జైల్లో ఉండిపోయారు. దాంతో జైలు నుంచి వచ్చిన చంద్రబాబులో ఆధ్యాత్మిక భావనలు రెట్టింపయ్యాయని అంటున్నారు. ఆయన తిరుపతితో మొదలెట్టి విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. సింహాచలం కూడా వచ్చి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
ఇలా ఒకవైపు రాజకీయ పర్యటనలు చేస్తూనే మరోవైపు చంద్రబాబు ఆధ్యాత్మిక టూర్లు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు ఇప్పుడు హోమాలు యాగాలు చేయటం మాత్రం ఒక సంచలనంగా మారింది. యాగాలు హోమాలు బాబుని రాజుగా చేస్తాయా అన్నది తెలియాలంటే 2024 ఎన్నికల ఫలితాల దాకా ఆగాల్సిందే.